వెల్కమ్ టు మై సైబర్ సెక్యూరిటీ ఛానల్. ఈరోజు డే 1 మనం ఐపీ అడ్రస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అడ్రస్. ఇప్పుడు అమెజాన్‌లో మనం ఏదైనా వస్తువు ఆర్డర్ పెట్టినప్పుడు అది మన ఇంటికి రావాలి అంటే అమెజాన్‌కి మన ఇంటి అడ్రస్ ఇవ్వాలి. అప్పుడే ఆ ప్రోడక్ట్ మన ఇంటి అడ్రస్‌కి చేరుతుంది. సో, అలానే కంప్యూటర్స్‌కి కూడా ఒక అడ్రస్ కావాలి. ఇప్పుడు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు మనం కంప్యూటర్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ కోసం వెతికినప్పుడు అది మళ్ళీ మన కంప్యూటర్‌కి చేరాలి అంటే ఒక అడ్రస్ ఉండాలి. అదే ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ అనేది ఎవ్రి డివైస్‌కి యూనిక్ ఉంటది. సో, ఒక డివైస్‌కి సేమ్ ఐపీ అడ్రస్ ఉండదు. ప్రతి డివైస్‌కి వేరే వేరే ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో, ఐపీ అడ్రస్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నట్టు 192.168.1.1 ఈ ఫార్మాట్‌లో ఉంటుందన్నమాట. అంటే ఇది 4 పార్ట్స్‌గా డివైడ్ అయిందన్నట్టు. అయితే ఈ నంబర్స్ కూడా మనకి 0-255 మధ్యలో ఉంటాయి. ఈ ఐపీ అడ్రస్ ఫార్మ్ అయ్యే నంబర్. అయితే మనకి ఈ ఐపీ అడ్రస్ అనేది ఎవరిస్తారు? మన ఇంటర్నెట్‌కి, మన వైఫైకి ఐపీ అడ్రస్ అనేది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇస్తారనమాట. ఇప్పుడు మన ఫోన్స్‌కైతే మన ఫోన్ నంబర్స్ మన ఎవ్రి ఫోన్‌కి ఒక్కో డిఫరెంట్ ఫోన్ నంబర్ ఉంటుంది. సిమ్ నంబర్. అది మనకి టెలిఫోన్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. అలానే ఐపీ అడ్రెసెస్ కూడా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు ఇస్తారు. 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్. పబ్లిక్ ఐపీ అడ్రస్ అన్నప్పుడు మన వైఫై అడ్రస్ ఉంటుంది కదా! అది మనం ఏ వెబ్‌సైట్స్‌కైనా సెర్చ్ చేస్తామో, మనం ఏ వెబ్‌సైట్ అయితే ఇన్ఫర్మేషన్ మనం ఏ వెబ్‌సైట్ నుంచి అయితే మనం కావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నామో, వాటికి తెలిసేది మన వైఫై అడ్రస్. మళ్ళీ ప్రైవేట్ ఐపీ అనేది మన డివైసెస్‌కి ఉండే ఐపీ అడ్రస్. సో, మన డివైసెస్‌కి ఒక ఐపీ అడ్రస్ ఉంటది. వైఫైకి ఒక ఐపీ అడ్రస్ ఉంటది. ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఎవరిస్తారు? ఆ అడ్రస్ ఎవరిస్తారు? అంటే మన వైఫై ఇస్తుంది. మన వైఫై రౌటర్ ఉంటుంది గదా! ఆ రౌటర్ మనం ఏ డివైసెస్ అయితే ఆ రౌటర్‌కి కనెక్ట్ అవుతామో, ఆ రౌటరే ఒక్కొక్క డివైసెస్‌కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఇస్తుందనమాట. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇవ్వదు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఓన్లీ రౌటర్‌కి, మన వైఫైకి ఐపీ అడ్రస్ ఇస్తుంది. మన రౌటర్ మన ఇంట్లో మనం ఏ డివైస్ అయితే కనెక్ట్ అవుతామో, ఆ డివైసెస్‌కి రౌటర్ ఇస్తుంది. ఎందుకంటే రౌటర్‌కి కూడా తెలవాలి కదా! ఎందుకంటే మల్టిపుల్ డివైస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి రౌటర్‌కి. సో, మనం ఇన్ఫర్మేషన్ వెతికినప్పుడు అదే డివైస్‌కి మళ్ళీ చేరాలి గదా! ఇప్పుడు మనం ల్యాప్‌టాప్ నుంచి ఇస్తున్నాం ఇన్ఫర్మేషన్. మనం కావాలి అని వెతుకుతున్నాం ఇన్ఫర్మేషన్. సో, మనకొచ్చే రెస్పాన్స్ కూడా మన ఆ డివైస్‌కి రావాలి కాబట్టి, ఆ అడ్రస్ అనేది రౌటర్ మన డివైస్‌కి ఇస్తది. ఒక్కో డివైస్‌కి మొబైల్ ఫోన్‌కి ఒక ఐపీ అడ్రస్, టీవీకి ఒక ఐపీ అడ్రస్, ల్యాప్‌టాప్‌కి ఒక ఐపీ అడ్రస్, డెస్క్‌టాప్‌కి ఒక ఐపీ అడ్రస్ అలా ఇస్తుందనమాట. మళ్ళీ ఈ మన ప్రైవేట్ ఐపీవనేవి అవి కనిపించవు. మనం ఏ డివైస్ నుంచి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసినా గానీ, ఆ పలానా వెబ్‌సైట్స్‌కి మన రౌటర్ ఐపీ మాత్రమే తెలుస్తుంది. మన ల్యాప్‌టాప్ నుంచి మన రౌటర్‌కి వెళ్ళి, మన రౌటర్ నుంచి మన రౌటర్ అడ్రస్ ద్వారా ఆ వెబ్‌సైట్‌కెళ్తుందనమాట. మళ్ళీ అక్కడి నుంచి రెస్పాన్స్ రావడం గూడా అక్కడి నుంచి మన రౌటర్‌కి వచ్చి, మన రౌటర్ మనం ఏ డివైస్ అయితే అడుగుతామో, ఆ డివైస్ అడ్రస్‌కి పంపిస్తుంది. సో, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఈ పలానా ఐసీఐసీఐ, ఐడీబీఐ అలా ఒక బ్యాంక్‌ని రిక్వెస్ట్ చేశాను. అప్పుడేం చేస్తాను, మన ల్యాప్‌టాప్ నుంచి రిక్వెస్ట్ ఎక్కడికెళ్తది? రౌటర్‌కెళ్తది. రౌటర్ నుంచి ఆ వెబ్‌సైట్‌కి కనెక్ట్ అవుతది. అక్కడి నుంచి మళ్ళీ రెస్పాన్స్ అనేది మన రౌటర్‌కొస్తది. మన రౌటర్ నుంచి మనం ఏ డివైస్ నుంచి అయితే అడిగామో అక్కడికి రిజల్ట్‌గా మన
ఆ బ్యాంక్ హోమ్ పేజ్ అనేది మనకొచ్చేస్తదనమాట. ఇది ఎగ్జాంపుల్. ఈరోజు మనం ఐపీ అడ్రెస్ గురించి తెలుసుకున్నాం. కమ్యూనికేషన్ ఎలా అవుతది అనేది తెలుసుకున్నాం. సో, మీకు ఏ డౌట్స్ ఉన్నా గానీ కామెంట్స్‌లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.